హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఇంకా మేము కూడా బాగున్నాం. అండ్ ఇంకా వాటర్ అయిపోతాయి అని చెప్పేసి లక్కీ గాడు నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఇదిగో లక్కీ లక్కీ హాయ్ చెప్పందరికి హాయ్. ఇదిగో నిన్న ఇలా గుద్దింది కదా, కొంచెం అయితే ఇది ఉంది ఐస్, ఇదంతా పెట్టినా ఇంకా ఉంది. అసలు ఎంత కోపం వచ్చిందో కొట్టాలని, కానీ కంట్రోల్ చేసుకుని ఇంకేం చేస్తాం, ఏం చేయలేని సిచ్యువేషన్ అన్నమాట. కానీ ఒక్కటి చెప్పాలా అండి, నిజానికి రాత్రి అయితే నా గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటారా, 2:30, 3 o'clock మధ్యలో అన్నమాట. మంచి నిద్రలో ఉన్నామా, అసలు ఏమైందో నాకు అసలు అర్థం కాలేదు. ఒకేసారి గట్టిగా ఒక రకమైన భయంకరమైన సౌండ్ వినిపించింది. అసలు ఎట్లంటే ఒక రకమైన అరుపు, అది అసలు చెప్పడానికి కూడా లేదు. ఏదో దయ్యాలో సినిమాలలో ఎట్లా అరుస్తుందో అట్లా అరిచిందన్నమాట. అది తీరా ఏమైందని చెప్పేసి అసలు నేను లేచి చూసేవరకు మా ఆయన ఏదో నిద్రలో కలవరిస్తుండన్నమాట. ఏదో కల వచ్చింది, ఏదో రకంగా అరుస్తున్నారు, ఒక రకంగా నిజానికి భయంకరంగా. అంటే నేను గుండె ఆగినంత పని అయింది. నేను లక్కీ గారి గురించి ఆలోచించాను, లక్కీకి ఏమైందా అసలు. నాకు ధ్యాస వేరే ఏ ధ్యాస రాలేదు, ఓన్లీ లక్కీ గురించే ఫస్ట్ ఆలోచించిన అన్నమాట. ఏమైంది అసలు, లక్కీకి ఏమైంది అని చెప్పేసి చూసి హఠావుటిన నేను లైట్ వేసేవరకు లక్కీ గారు మంచిగానే పడుకున్నాడు. మా వారు ఏదేదో అరుస్తూ ఉన్నాడు అన్నమాట. నాకు అసలు ఒక్క 2 గంటల దాకా నైట్ అంతా నిద్ర పట్టలేదు. మైండ్లో ఎట్లా అంటే గుండె ఎట్లా కొట్టుకుంటుందంటే అది దానికి చెప్పనికి మాటలు లేదు. కాళ్ళు చేతులు వనకడము, హార్ట్ బీట్ పెరిగిపోవడము, అసలు ఏది అర్థం కాలేదు. వీళ్ళందరూ మంచి నిద్రలో ఉన్నారు. నాకు కొంచెం పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే ఇంకా నిద్ర అట్లుంటుంది నాకు. ఎందుకంటే సరిగ్గా నిద్ర పట్టదు నైట్ అంతా. ఏదేదో ఇంకా కొంచెం కుక్కలు అరుస్తూ ఉంటుంది, అది కూడా ఫస్ట్ నా చెవులనే పడుతుంది. మళ్ళీ నైట్లో అంత మొద్దు నిద్ర ఏమి ఉండదు, అట్లా కొంచెం సౌండ్కే లేచి కూర్చుంటా అన్నమాట. అట్లుంటుంది. బట్ లక్కీ గారి గురించి నా బాధ అంతా. బట్ ఎంత అంటే మామూలు భయం వేయలేదు నైట్ అయితే. అసలు చెప్తున్నాను కదండి, నైట్ అంతా కంటికి కొనుక్కులేదు. మార్నింగ్ టైంలో పడుకున్నాను కానీ లక్కీ గారి గురించే టెన్షన్, ఎప్పుడు ఏమవుతుందా అని చెప్పేసి చెప్పలేదు కదా అని చెప్పేసి అదొక బాధ అయితే అయిపోయింది. చెప్తున్నాను కదండి, సిచ్యువేషను ఎట్లంటే భయంకరంగా ఉంటుంది ఇంట్లో. ఎప్పుడేం జరుగుతుందో అసలు అర్థం కాకుండా ఉంది. అది మొత్తానికైతే లక్కీ గారికి ఫ్రెష్ అప్ చేయించిన, వాటర్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి వాటర్ ఉన్నప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం ఇద్దరం కూడా. ఇప్పుడు టిఫిన్ చేయాలి. ధీరజ్కి చపాతీ చేసి ఇచ్చి ఎగ్ బుజ్జి చేసి ఇచ్చిన. ధీరజ్ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళైతే కామారెడ్డి వీక్లీ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాను, బట్ ఏమవుతుందో చూడాలి. అదన్నమాట రాత్రి జరిగిన సంఘటన. ఏం చేస్తాం, ఇంకా అలా జరిగింది. ఫైనల్గా అయితే ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకొని దాని తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇవాళ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయని చూసేవరకు ఏది కనిపించలేదు. అందుకని చెప్పేసి ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఎగ్గు కర్రీ చేయకూడదు, ఈ మధ్య చాలా రోజులైంది కదా అని చెప్పేసి ఫైనల్గా ఇంకా ఎగ్గు కర్రీ చేసేసాను. అది ఇది పని చేస్తుంటేనే ఇంకా హాఫ్ డే స్కూల్స్, పైగా ఇదిగో వాటర్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. అంతా ఇంకా ఎట్లా అంటే పని అంతా ఎక్కడికక్కడ హడావిడిగా ఫాస్ట్ చేసుకోవాలి, లేదంటే వాటర్ అయిపోతాయి. సో కొన్ని రోజులు ఉంటుంది ఇంకా సిచ్యువేషన్. సమ్మర్ కాబట్టి అందరికీ వాటర్ ప్రాబ్లం అయితే ఉంటుంది. మా కామారెడ్డిలో కూడా మంచిగానే ఉంటుంది వాటర్ ప్రాబ్లము. ఇంకా అందుకనే ఇంకా ఒక ప్లేట్ ఉంటే ఒక ప్లేట్ ఏంటంటే అని అప్పటికప్పుడు తోమేసుకొని నీట్గా సర్దేసుకొని పెట్టేసుకోవాలి. లేదంటే స్టోర్ చేసి సింకు నిండే వరకు చూసామా వాటర్ ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా అక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి. ఇంకా మళ్ళీ పైగా కిచెన్లోకి రావాలనే ఇంట్రెస్ట్ కూడా అనిపించదు. ఇంకా అందుకని ఏది ఉంటే అది ఈ మధ్య వెంటనే క్లీన్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఇంకా వంట మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్ కర్రీ, రైస్ లంచ్లోకి అయితే సింపుల్గా అలా చేశాను. ధీరజ్కి అయితే మార్నింగు చపాతీలు ఎగ్ బుజ్జి చేసి ఇచ్చానమాట. అందుకని చెప్పేసి ఇంకా లక్కీ తల్లి కూడా కొంచెం అంటే 11-11:30 వరకు వంట అయిపోతుంది. లక్కీ లేచే వరకు ఒక రోజు లేట్ లేస్తుంది, ఒక్కో రోజు కొంచెం ఎర్లీగా లేస్తుంది. కాబట్టి ఇంకా లక్కీ కోసం అయితే ఇదిగో 11కే వంట అయిపోయింది కాబట్టి లక్కీకి ఫస్ట్ తినిపిస్తూ ఉన్నాను. ఇంకా నేను ఇంకా లక్కీకి తినిపించిన తర్వాత ఇంకా టైం అంటే 12:30కి అలా నేను తింటాను. ఫైనల్గా వేడి రైసు, ఎగ్ కర్రీ, ఇంకా కొంచెం పెరుగు. ఇంకా సమ్మర్లో అయితే ఇంకొంచెం మనకు ఫుడ్ అంటే అంత పెద్దగా అన్నం కూర అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాం. కాకపోతే జంక్ ఫుడ్స్ లాంటివి బట్టి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సమ్మర్ అంతా అలాగే ఉంటుంది. ఇవాళ పప్పులు కానీ వెజిటేబుల్స్ కర్రీస్ ఎక్కువ నచ్చవు ఎందుకో. ఈ ఎండకి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా అంత టేస్టీగా రావు, పైగా రేటు తక్కువ ఉన్నా కానీ అవేవి నచ్చవన్నమాట. ఇంకా అందుకని ఎగ్గు కానీ ఫిష్ కానీ నాన్ వెజ్ ఇలాంటి కొంచెం స్పైసీ ఫుడ్ అయితేనే కొంచెం సమ్మర్లో నచ్చుతూ ఉంటుంది. వాస్తవానికి సమ్మర్లో స్పైసీ ఫుడ్ తినద్దు, కానీ ఇంకా మనకు ఏదన్నా కానీ మన ఒంటికి మంచి హెల్తీ ఫుడ్ అనేటివి మనకి ఎప్పటికీ నచ్చవు.
ఆరోగ్యానికి హానికరం అన్నటివే మనకు బాగా నోటికి అంత టేస్టీగా రుచికరంగా ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకనే కొంచెం ఈ మధ్య అలాంటి కర్రీసే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ ఎగ్ చేశానా, మా వార్డ్ టెంపుల్కి వెళ్తారు. ఇంకా టెంపుల్లో నిన్న కౌన్సిలర్ ఉన్న వార్డులో పూజ ఉండింది వాస్తవంగా. ఇంకా వెళ్తారు కదా అని చెప్పేసి నేనేమో మా వారికి కొంచెం అసలు అంటే ఎగ్స్ వేయకముందే కర్రీ తీసి కొంచెం పక్కన పెట్టేశాను అనమాట, ఆనియన్ టమాటా కర్రీ. పైగా వెళ్తారు కావచ్చని నేను అనుకున్నాను. అందుకనే ఎగ్ కూడా వేయకుండా మా వారు కొంచెం వెజ్తో మామూలు రైస్తోనే తినిపించి ఇంకా కర్రీతో తినిపించి ఇంటి దగ్గరికి వెళ్ళేసి పూజకి వెళ్తారు అనుకున్నా కానీ ఇంకా ఆయన కూడా వెళ్ళలేదంట. కొంచెం వీలు కుదరలేదు, ఇంటి దగ్గర పని అది ఇది నడిస్తే హడావిడిలో పాపం అలసిపోయినట్టు అయిపోతుంది ఆయనకు కూడా. ఇంకా అలాగా లక్కీ తల్లిని అయితే ఇంకా టీవీ దగ్గర నుంచి కూర్చోబెట్టుకొని ఇంకా టీవీలో కొన్ని నచ్చిన సీరియల్స్ అన్ని మార్నింగ్ టైంలోనే వస్తాయి, 1-2 చూస్తాను, అది కూడా టైం ఉన్నప్పుడు. ఇంకా అలాంటివన్నీ చూసుకుంటూ లక్కీకి అయితే అన్నం తినిపిస్తున్నాను. ఫస్ట్ ఏదైనా పని చేసేటప్పుడు, ఇంట్లో పని చేసినప్పుడు మంచి సాంగ్స్ పెడతాను. ఇంకా లక్కీ తల్లి ఈ సాంగ్స్ వింటూ ఉంటుంది, నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా తర్వాత లక్కీకి తినిపించి వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా టీవీ సీరియల్స్ ఏదైనా మంచి మూవీసో అలాంటివన్నీ కొంచెం అప్పుడప్పుడు అలా చూస్తూ ఉంటాం టైం దొరికినప్పుడు. లక్కీకి తినిపిస్తూ, అది కూడా టైం దొరకడం అంటే ఉండదు, ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం టైం దొరికినప్పుడు ఇలాంటివన్నీ ఇలా కొంచెం టీవీలో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. బేసిక్గా అయితే ఈవినింగ్ టైంలో ఈ మధ్య మొత్తం అన్ని క్రికెట్ మ్యాచ్లే వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా సీరియల్స్ నేను పెద్దగా ఏవి చూడను, అంత ఏదో ఒకటి కొంచెం టైం దొరికినప్పుడు అది అంతే. లక్కీ తల్లికి తినిపిస్తున్నాను. ఎవరో లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కామెంట్ చేశారన్నమాట, రైస్తా ఏంటి లెఫ్ట్ హ్యాండ్తో లక్కీ తల్లికి తినిపిస్తున్నావు అంటే, లేదంటే ఫ్రంట్ కెమెరా కాబట్టి ఎడమ చేతిలో అనిపిస్తుంది, ఎడమ చేతిలో నేనే తినను, నా పిల్లలకి ఏం పెడతాను ఇంకా చెప్పండి. ఇంకా అప్పటికే ధీరజ్ కూడా స్కూల్ నుంచి వచ్చేసిండు. ధీరజ్కి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పాను కదా. ఇంకా మా వారు కూడా లంచ్ టైంకి వచ్చేసి, మార్నింగ్ అయితే ఎగ్గు పెట్టలేదు కానీ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎగ్గు తినేస్తుండే, ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు కాబట్టి. ఇంకా మొత్తానికి అలా జరిగింది. దాని తర్వాత నేను ఇంకా ఈవినింగ్ టైంలో ఇంటి దగ్గరకు వచ్చినా అన్నమాట. ఇంటి పెంట్ హౌస్లో గ్రానైట్ వర్క్ టైల్స్ వర్క్ అయితే అయిపోయింది, కింద ఫ్లోరింగ్ అయిపోయింది. నెక్స్ట్ కిచెన్ వాల్స్ ఉంటాయి కదా, ఇంకా ఆ వర్క్ అయితే కావాలి. ఇంకా కిచెన్ అయితే బేసిక్గా ఇదిగోండి ఇలా ఉంది, ఓపెన్ కిచెన్ లాగానే పెట్టించాను. కొంచెం పెద్దగా సెల్ఫ్లు అంటే పెద్ద పెద్ద సజ్జ లాంటివి ఏమీ రాలేదు కిచెన్లో. ఇంకా సింపుల్గా ఇలాగా కొంచెం చిన్నగా పూజ రూము ఇలా కొంచెం డెకరేషన్ లాగా చేయించిన, కొంచెం అలాగా అడ్జస్ట్ అవ్వలేదు, బట్ సరిపోతుంది. ఇంతకు మించి పెద్ద పెద్ద కిచెన్లు ఉన్నా ఏం చేసుకుంటాం మెయింటెనెన్స్. ఇంకా అలాగా పైన అయితే అది గ్రానైట్ వర్క్ నడుస్తుంది, ఊకే గ్రానైటే వస్తుంది, మొన్నటిదాకా గ్రానైట్ వర్క్ నడిచింది కాబట్టి గ్రానైట్ అనే వస్తుంది, టైల్స్ పని. అండ్ ఇంకా మేముండే ఇంట్లోనేమో ఇదిగో ఇది కిచెన్, ఇది కూడా ఓపెన్ కిచెనే, అలా ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. ఇంకా మా వారేమో బాత్రూమ్స్లలో ఏదో పంప్ సెట్స్ అదే టాయిలెట్స్కి సంబంధించిన ఏదో వర్క్ నడుస్తూ ఉంది, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారన్నమాట. ఈ వాష్రూమ్లలో మొత్తం ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, కింద ఫ్లోరింగ్ అయితే అయిపోయింది. ఇంకా మొత్తానికి ఇవి ఫిట్టింగ్ అయిపోతే ఆల్మోస్ట్ ఇంకా వర్క్ అంతా కూడా ఇది అయినట్టే. ఇందులో బాత్రూమ్ వర్క్ అంతా కూడా అయింది. ఇంకా అంటే టైల్స్ ఇవన్నీ ఫర్దర్గా తర్వాత ఉంటాయి అనుకోండి, బట్ ఇది మెయిన్ పనులు ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలి. ఇంకా అలాగా ఇంటి దగ్గర నుంచి కొంచెం పని చూసుకొని వస్తూ కూరగాయలు కూడా తీసుకున్నాను నేను కొన్ని. దోసకాయలు 30 రూపీస్ కేజీ, 10 రూపాయలు కొత్తిమీర, అండ్ 20 రూపీస్ అయితే ఆకుకూర, 10 రూపాయల కేజీ టమాటా, అండ్ బెండకాయలు వచ్చేసి ఇవి 30 రూపీస్ కేజీ. ఇలా కొంచెంగా ఇంకా 2 రోజులకు 3 రోజులకు సరిపడా వెజిటేబుల్స్ అయితే కొన్ని తెచ్చేసుకున్నాను. మార్కెట్ దగ్గర ఇంటి పక్కనే కాబట్టి పెద్దగా ఎక్కువ తీసుకొచ్చి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. వారానికి 2 నుంచి 3 సార్లు అయితే నేను ఆకుకూర ఎక్కువ చేస్తూ ఉంటాను, నాకు ఇష్టం. అలాగా ఆకుకూర తీసుకురాగానే కట్ చేసుకొని పెట్టుకుంటాను, ఆ రోజైనా నెక్స్ట్ డే అయినా వండుకుంటాను. యాక్చువల్గా మార్నింగ్ చెప్పాను కదా, నేను వీక్లీ మార్కెట్ కంటే అంగడి ఉంటుంది కామారెడ్డిలో, గురువారము వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. దానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను. ఇంకా వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఇంకా ఎప్పుడో ఫ్రిడ్జ్లో 1 ఇయర్ నుంచి స్టోర్ చేసి పెట్టుకున్న వట్టి చేపలు, ఎండు చేపలు ఉంటే అది చేద్దామని, మా వారికి చాలా ఇష్టము కానీ నేనే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోను, నాకు తినడం పెద్దగా నచ్చదు, జస్ట్ సూప్ వేసుకుంటాను అంతే. ఇంకా నాకు నచ్చదని మా వారికి కూడా చేసి పెట్టాను, నాకు అలా బద్ధకం బాగా అన్నమాట. అయితే మార్కెట్కి వెళ్తానన్నా కదా, మా వారిని డబ్బులు అడిగాను, ఒక 1000 రూపీస్ ఇవ్వండి మార్కెట్కి వెళ్తానని చెప్పేసి అన్నాను. ఒక్క రూపాయి కూడా ఇవ్వను, నా దగ్గర ఒక్క రూపాయి లేదు, నాకు ఇప్పటికే ఇంటి పని ఆ పనితో నాకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది, నీ దగ్గర ఉన్నాయి వెళ్ళి తీసుకురా అన్నాడు. మొన్ననే చూసారు కదా ట్రాన్సాక్షన్ చూసి ఎంత క్లాస్ తీసుకున్నారో, ఇంకా అప్పటి నుంచి నేను కూడా బయటికి వెళ్ళి అది ఇది తీసుకోవడం కూడా మానేశాను. ఎటు వచ్చినావు, మెల్లగా ఆడ ఏడ కూర్చుని పెడితే ఇడి దాకా వచ్చింది. దగ్గర జరు.
రొట్టె విత్ ఎట్లుంది కూర? బాగుంది, సూపర్. నువ్వు బయట తినేది ఉందంటే నేను వండకపోతుంటే. నా ఇష్టమైన కూర ఇది. అందుకనే కష్టపడి వండిన. ఎండు చేపల కర్రీ, జొన్న రొట్టెలు. లక్కీ ఇదిగో స్మెల్కి ఉరికొచ్చి తింటుంది. లక్కీ జస్ట్ సూప్ తింటుంది అనుకోవచ్చు. చూసుకొని పెట్టు మళ్ళీ. ఎట్లుంది ఎండు చేపల కూర? బాగుంది. బాగుందా? మంచి, నాకు నచ్చిన కూర. నీ ఫేవరెట్. ధీరజ్కి స్మెల్ కూడా పడదు. ధీరజ్కి అస్సలు ఇష్టం ఉండదు. ఎగ్ కర్రీ ఉంది కదా, వాడు కోపంలో ఉన్నాడు, ఏం తెచ్చుకోలేడు. రొట్టెలు కూడా ఇదిగో ఇవాళ జొన్న రొట్టెలు బయట నుంచే తీసుకొచ్చినాం. ఇది కూడా తినేసి లక్కీ తింటుంది. లక్కీకి తినిపి, ఇది నేను తింటా. ఆయన చూసారు కదా, లక్కీ తల్లి వాళ్ళ నాన్న తింటుంటే ఇంకా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎక్కడున్నా కానీ చైర్లో ఉంటే చైర్లో, కింద పడుకుంటే మోకాళ్ళ మీద అంబాడుకుంటూ వస్తుంది. అలా ఇద్దరు కలిసి కూడా తింటూ ఉంటారు. లక్కీకి తినిపి నేను కూడా కూర్చొని తింటా అని చెప్పేసి నేను కూడా రొట్టె అండ్ ఇంకా ఎండు చేపల కర్రీ కొంచెంగా ట్రై చేసిన. సూప్ వేసుకుంటే బాగుంటుంది. పీసెస్ పెద్దగా నచ్చవు, అంత ముళ్ళు అది ఇది అంతని చెప్పేసి కొంచెం భయం అయితే ఉంటుంది కదా. ధీరజ్ తిననని చెప్పేసి అన్నాడు. ధీరజ్ తినలేదు. ధీరజ్ అసలు స్మెల్లే పడదు, ఎండు చేపల స్మెల్. ఇలాగ మొత్తానికైతే తినేసి లక్కీ తల్లికి మెడిసిన్ వేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా అది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.